Good evening, everyone. మీ అందరికీ సాయంత్రపు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. And it's a joy for my wife and I to be here with you all this ఈ సాయంత్ర evening. సమయమందు నేను నా యొక్క భార్య మీ మధ్యలో ఉండడం చాలా సంతోషం. So I just we are a bit late, so we have to go for our base because we run a course called the School of Worship. కొంచెం ఆలస్యమైంది కార్యక్రమం, అందుకని నేను మరలా మా యొక్క మినిస్ట్రీ స్థలం వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ మేము స్కూల్ నడిపిస్తున్నాము. And for now I'll share a little bit about my testimony. ఇప్పుడు నేను కొద్ది నిమిషాలు నా సాక్ష్యాన్ని మీకు తెలియపరుస్తాను. But before that we'll do a song together. దానికి ముందు నేను ఒక చక్కటి పాటని మీకు వినిపిస్తాను. Yeah, my wife, she has the gift to sing. నా భార్యకి చక్కగా పాడే ఆ యొక్క తలాంతు దేవుడిచ్చాడు. And God has given different gifts to different people. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు దేవుడిచ్చి ఉన్నాడు. And no gift is greater than the other gift. ఏ యొక్క బహుమానం కన్నా ఇతర యొక్క వరం కన్నా గొప్ప వరం ఏది లేదండి. But from the earthly point we put different gifts at different level. అయితే ఈ లోక ప్రకారం ఏం చేస్తామంటే అనేక వరాల్ని ఒకదానికి మీద ఒకటి హెచ్చిస్తూ ఉంటాము. But for God, to whom much is given, much is expected. అయితే దేవుడు ఎవరికైతే అధికంగా ఇవ్వబడుతుందో వారికే దేవుడు అధికంగా గణపరుస్తూ ఉంటాడు. So whatever God has given, He expects us to give the best out of that. అయితే దేవుడు మనకిచ్చిన దాంట్లో మనకిచ్చిన తలాంతుల్లో దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయవారుగా మనం ఉండాలి. And secondly, if we are faithful with what God has blessed us with, దేవుడు మనకిచ్చిన వరాల్లో మనం ఎప్పుడైతే నమ్మకత్వం కలిగి ఉంటామో He will surely multiply those gifts and make it useful for His kingdom. అది దేవుడు వాటిని వాడుకొని ఆయన రాజ్యం కొరకు ఆయన ఆశీర్వదించువాడై ఉన్నాడు. So the goal is not about how many gifts to carry. అయితే ఎంతమందికి ఎన్ని వరాలు ఉన్నాయనేది ఇంపార్టెంట్ కాదు. But the goal is to be faithful with what God has blessed us. అయితే మన గురి ఏంటంటే దేవుడిచ్చిన వరాల కొరకు దేవునికి మనము నమ్మకత్వం కలిగిన వారుగా ఉండడం చాలా ఇంపార్టెంట్. So I have the gift to play the guitar. నాకు గిటార్ వాయించడానికి దేవుడి యొక్క వరం ఇచ్చాడు. So I want to be faithful with the guitar. దేవుడు నాకు ఇచ్చిన ఈ గిటార్ను బట్టి నేను దేవునికి నమ్మకత్వం కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. So my wife has been given the gift to sing, and so she tries to be best with the gift that God has given her to అయితే sing. నా భార్యకి దేవుడు పాడే వరం ఇచ్చాడు. దేవుడు ఆ వరాన్ని ఆవిడ దేవునికి ఘనత కొరకు తను వాడబడుతుంది. So stop looking at other people's gifts. ఇతరుల యొక్క బహుమానం, ఇతరుల యొక్క వరాలు ఏమున్నాయో అని చూడడం మానేయండి. But rather, first of all, recognize what is the gift that God has given you. అయితే దేవుడు మీ కొరకు ఇచ్చిన వరమును ఏమై ఉందో దాని పట్ల మీరు శ్రద్ధ చూపించండి. And based on that, you develop and build your gifts. దేవుడు మీకు ఇచ్చిన ఆ యొక్క వరాన్ని బట్టి మీ యొక్క పరిచర్ని మీరు ఆ యొక్క బలపరుచుకోవాలి. Can we turn off the video, please? The screen. Just turn it ఒక off. నిమిషం ఆ యొక్క వీడియో స్క్రీన్ లో వేసే it is వీడియో ఒకసారి distracting. ఆపండి. Yeah, we don't need that video. ఇప్పుడు ఆ వీడియో వేయొద్దండి. Yeah. Okay, so we will do two songs. One is an English song and one is a Telugu song. ఈ సమయంలో ఒక ఇంగ్లీష్ సాంగ్ పాడతాము, ఆ తర్వాత ఒక తెలుగు సాంగ్ మేము పాడతాము. This English song is called Because He Lives, I Can Face Tomorrow. ఈ యొక్క ఇంగ్లీష్ సాంగ్ ఏంటంటే దేవుడు ఇంకను యేసే జీవిస్తున్నాడు కనుక నేను రేపటిని నేను చూడగలననే పాటని The way పాడుతున్నాము. the world is turning, there is no hope for tomorrow. అయితే ఈ లోకం ఉన్న పరిస్థితిని బట్టి రేపేమవుద్దో లోకానికి తెలియట్లేదండి. With wars happening in different parts of the world, it's just so uncertain what's going to happen. అయితే రేపు లేకుంటే ఇప్పుడు ఈ లోకంలో జరుగుతున్న సంఘటనలు మనం చూసినట్లయితే అవి జరుగుతున్న విషయాలు చూస్తుంటే నిజంగా చాలా దుఃఖకరంగా ఉంది. But one factor is true, that because Jesus Christ lives, I have the confidence to face tomorrow. అయితే రేపు మనకేమవుద్దో తెలియదు కానీ యేసుక్రీస్తు నందు మనము రేపటిని మనం ఎదురు చూడగలము. Somebody said this statement, unchanging Jesus is the only answer to this changing world. అయితే ఈ యొక్క లోకం మారుతున్న లోకంలో యేసు ప్రభు ఒక్కడే మారని దేవుడై ఉన్నాడు. And that is the truth. అది సత్యమై ఉన్నది. That unchanging Jesus is the only answer to this changing world. ఈ లోకము మారుతున్న లోకములో యేసు ప్రభు ఒక్కడే మారని దేవుడై ఉన్నాడు. People would change. మనుషులు మారిపోతూ ఉంటారు. People are not able to keep their promises. మనుషులు ఎలాగ ఉన్నారంటే వారు ఇచ్చిన మాటకి వారు నమ్మకత్వం లేని వారుగా ఉన్నారు. They try to do the right thing, but they cannot.
అయితే వారు మంచిది చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ మనుషుడు అది మంచిదిగా ముగింపులకి రాదండి. Trusting people is a big challenge. మనుషుల మీద ఆధారపడడము అది చాలా పెద్ద ఛాలెంజ్. Sometimes our own family members are not able to keep their commitment. కొన్నిసార్లు మన కుటుంబస్తులు చెప్పిన మాట నిలబెట్టుకోవడమే చాలా కష్టంగా ఉంది. But one thing for sure is that Jesus keeps his word. అయితే యేసు ప్రభు మాత్రం ఆయన మాట ఎన్నడూ మారని దేవుడై The ఉన్నాడు. Bible says that heaven and earth will pass away, but my words will never pass away. దేవుని వాక్యం చెప్తుంది, ఆకాశం భూమి గతించును కానీ నా మాట ఎన్నడూ మారదని చెప్పాడు. So more than putting your confidence in people, put your hope and your confidence in the word of God. ఈ నీ యొక్క నమ్మకత్వము మనుషుడి మీద పెట్టడం కన్నా మీ యొక్క నమ్మకము దేవుడి మీద పెట్టాలి. Because he will never fail you. ఎందుకంటే యేసు ప్రభు ఎన్నడూ మారని దేవుడై So ఉన్నాడు. enjoy this song, Because he lives I can face tomorrow. ఈ యొక్క పాటని పాడుతూ బికాస్ హి లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో అనే పాటని మనం పాడి దేవుని మహింపరుద్దాం. God sent his son, they call him Jesus. He came to love, heal and forgive. He bled and died to buy my pardon. An empty grave is there to prove my Savior lives. Because he lives, I can face tomorrow. Because he lives, oh fear is gone. Because I know, yes I know, he holds the future. And life is worth the living just because he lives. How sweet to hold a newborn baby and feel the pride and joy he gives. But greater still, the calm assurance this child can face uncertain days. Because he lives, because he lives, I can face tomorrow. Because he lives, oh fear is gone. Because I know, yes I know, he holds the future. And life is worth the living just because he lives. And then one day I'll cross the river, I'll find life's fine, oh with pain. And then as death gives way to victory, I'll see the light of glory, and I know he reigns. Because he lives, I can face tomorrow. Because he lives, oh fear is gone. Because I know, yes I know, he holds the future. And life is worth the living just because he lives. Okay. Thank you. Before we do a song to close our session, I want to share about my journey. ఈ యొక్క ఇంకొక పాట పాడి ఈ యొక్క సెషన్ నేను ముగించే లోపలికి నేను నా యొక్క సాక్ష్యాన్ని తెలియపరచాలని ఆశపడుతున్నా. Because the song goes well with my testimony. ఈ యొక్క పాట నా సాక్ష్యముతో బాగా కలిసిపోతుంటదండి. The song is a Telugu song which says Kummari Kummari. ఈ పాట ఏంటంటే కుమ్మరి కుమ్మరి అనే పాట అండి.
And it talks about the potter and the clay. అక్కడ మనం చూసినట్లయితే ఒక కొమ్మరి మట్టిని ఎలాగైతే ఆయన కొండని తయారు చేస్తున్నాడో దాన్ని చూడగలుగుతున్నాం. And from the earthly point we see that when the clay is no more useful, it is thrown out. అయితే ఎప్పుడైతే ఈ మట్టి దేనికి ఉపయోగపడదో దాన్ని పడేస్తుంటాం. Even when you go and there is some shops you get tea with mud pots. మనం చూసిన కొన్ని టీ షాప్ లో కూడా టీతో వారు ఆ యొక్క మట్టితో చేయబడిన ఆ కప్పులు ఇస్తుంటారు. And once you finish drinking, you throw it off. అయితే అది తాగిన తర్వాత దాన్ని పడివేస్తా ఉంటాం. Because it's no more useful. అది దేనికి కూడా ఉపయోగపడదు కనుక. And there are times when I felt I was like that useless. నేను కూడా కొన్నిసార్లు అనుకున్నాను నేను కూడా ఉపయోగం లేని ఒక వ్యక్తిని అనుకున్నాను. My father was an aerospace scientist. నా యొక్క తండ్రి గారు ఒక ఏరోస్పేస్ సైంటిస్ట్ గా ఉండేవారు. My mother was the assistant director of FIBA radio. నా యొక్క తల్లి గారు ఫీబా రేడియోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండేవారు. And both of them were academically very high as well as spiritually. వారు చదువుల్లో చాలా ఉన్నతమైన చదువులు చదివారు, ఆత్మీయంగా చాలా మంచిగా ఉండేవారు. నా తల్లిదండ్రులు. My father was academic, my mother was spiritual. నా యొక్క తండ్రి గారు మంచిగా చదివారు, నా తల్లి గారు చాలా ఆత్మీయంగా ఉండేవారు. So they expected both of it from the firstborn son. ఎందుకంటే నేను పెద్ద కుమారుని కనుక నాలో వారు ఈ యొక్క మంచి విషయాలు రెండు వైపులు కూడా ఎదురు చూశారు. Unfortunately, I failed all those expectations. అయితే వారు అనుకున్నవన్నిట్లో నేను ఓడిపోయానండి. And I could neither be spiritual nor academic. నేను ఒక వైపు బాగా చదువుకున్నవాడిని కాదు, ఇంకొక వైపు దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడిని కాదండి. And I grew up as a kid with a lot of questions. నేను నాకు చిన్నప్పటి నుంచి చాలా ప్రశ్నలతో నేను బ్రతికాను. I was not one of those who would just accept any answer that was spoken. ఎవరన్నా ఏ జవాబు చెప్పినా దాన్ని వినే వ్యక్తిని కాదండి. I was not a person who would blindly believe just because somebody spoke. ఎవరో ఒక మాట అన్నారని చెప్పి గుడ్డిగా నేను నమ్మే వ్యక్తిని కాదండి. I would go back and ask questions. నేను ఎప్పుడు కూడా వారిని ప్రశ్నలు అడిగేవాడిని. Because I asked questions, I had no value in my school. నేను ఇలాగ ప్రశ్నలు అడగడం చేత నా స్కూల్లో ఏ ఒక విలువ లేని వాడిగా మారిపోయాను. Because people said that when you ask questions, you are questioning the authority. మీరు ఎప్పుడైతే ఒక అధికారాన్ని మీరు ప్రశ్నిస్తారో ఎవరు కూడా ఇష్టపడరండి. And as a result, I was thrown out of school. అలాగ చేయడం చేత నన్ను స్కూల్లో నుంచి నన్ను తీసివేశారు. I became a high school failure. నేను నా జీవితంలో హై స్కూల్లో ఒక పెద్ద ఫెయిలియర్ గా మారిపోయాను. And when you don't even have 10th standard, you have no future. ఆలోచించి చూడండి, 10వ తరగతి కూడా పాస్ అవ్వని వ్యక్తి ఒక జీవితం ఎలాగుంటుందో ఒకసారి చూడండి. And that's what the world said. ఈ లోకం అలాగనే అంటుంటది. So I also believed that I was useless. నేను అనుకున్నాను ఒక ఉపయోగం లేని ఒక వ్యక్తిగా నేను ఉన్నాను అనుకున్నాను. I was born with a lot of physical challenges. నేను నా జీవితంలో అనేక రకాలైన శారీరకమైన బలహీనతలు కలిగిన వాడిగా ఉన్నాను. I was born with asthma. నేను ఆస్తమాతో పుట్టాను. And as a result of that, 60% of my lungs got damaged because of wrong medication. నేను తప్పైన మందులు నేను తీసుకోవడం చేత ఇంచుమించు 60% నా ఊపిరితిత్తులు పాడైపోయినాయి. And by 16, the doctors gave me 6 months to live. నాకు ఆ యొక్క 16వ సంవత్సరంలో నాకు 6 నెలలే డాక్టర్లు చెప్పారు నువ్వు బ్రతకతావన్నారు. So I'm a high school dropout with no education and now I have only 6 months to live. ఆలోచించి చూడండి, నేను హై స్కూల్లో ఫెయిల్ అయిపోయాను. ఆఖరిగా రెండోది ఆరోగ్యంగా కూడా నేను ఫెయిల్ అయిపోయి ఉన్నాను. And so I had no patience to live for 6 months. ఇంకా 6 నెలలు నేను బ్రతికే పరిస్థితి కూడా నాకు ఇష్టం లేదండి. Because I had no hope. ఎందుకంటే నాకు ఏ నిరీక్షణ కూడా లేదన్నమాట. With all these things put together, I became depressed and I contemplated to commit suicide at the age of 16. ఇలాంటి విషయంలో నేను చాలా మానసికమైన ఒత్తిడికి వెళ్ళి నా 16వ సంవత్సరంలో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామని నేను ఆలోచించాను. I asked the question, where is God? నేను అలాంటి సమయంలో నేను ప్రశ్న అడిగాను, దేవుడు ఎక్కడున్నాడు? Why God created me differently from my family members? ఎందుకు నా కుటుంబం అందరికన్నా నన్ను వ్యత్యాసంగా దేవుడు ఎందుకు తయారు చేశాడు? Why my brother and 3 sisters are so smart and talented and I'm the odd guy in the family? ఎందుకు నా కుటుంబంలో ఉన్న సహోదరులు సహోదరులు వారందరూ చాలా తెలివైన వారుగా ఉన్నారు, నేను ఒక్కడనే ఇలాగున్నాను అనుకున్నాను.
And so I decided to kill myself. అప్పుడు నేను ఒక నిర్ణయం చేశాను, నా జీవితంలో నేను చచ్చిపోవడమే బెటర్ అనుకున్నాను. Because I know that I will not have a future. ఎందుకంటే నా జీవితంలో నాకు ఇంకా భవిష్యత్తు ఉండదని నేను నమ్మాను. Because any course you want to do, at least you need to have 10 standard. ఎందుకంటే ఈ లోకంలో ఏమి చేయాలన్నా ఒక 10వ తరగతి అన్నా ఉండాలండి. And I lost my interest in studies. నాకు చదువు మీద ఇంట్రెస్ట్ అంతా పోయిందండి. So during that point of deciding to kill myself, అలాంటి పరిస్థితిలో నన్ను నేనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదామని ఆలోచిస్తున్న సమయంలో I went to a youth camp. అప్పుడు నేను ఒక యూత్ క్యాంప్ కు వెళ్ళానండి. I only went to the youth camp to please my mother. అక్కడ ఎందుకు యూత్ క్యాంప్ వెళ్ళానంటే మా అమ్మ దగ్గర మార్కులు వేసుకోవడానికి అన్నమాట. I did not go for searching for a new life. ఏదో క్రొత్త జీవితం కొరకు వెతుకుతూ నేను అక్కడికి వెళ్ళలేదండి. God was far from me. ఎందుకంటే దేవుడు నాకు దగ్గర నుంచి చాలా దూరంగా ఉన్నాడు. That's what I felt. అలాగే నేను అనుకున్నానండి. And so I went to this youth camp. అక్కడ నేను ఒక యూత్ క్యాంప్ కు వెళ్ళాను. My plan was after 3 days to run away from the camp and kill myself. నేను ఆ క్యాంప్ 3 రోజుల తర్వాత అక్కడి నుంచి పారిపోయి నేను చచ్చిపోదాం అనుకున్నాను. And on the second day I heard the audible voice of Jesus Christ. అప్పుడు రెండో రోజు నాతో దేవుడు స్వరమెత్తి మాట్లాడడం నేను చూశాను. He said, Benny, even though everybody calls you useless, I want you. అయితే ఆ టైంలో దేవుడు మాట్లాడిన విషయం అంటే, బెన్నీ, అందరు నేను ఉపయోగం లేని వ్యక్తి అనుకుంటారు, నేను నిన్ను ఉపయోగపరుచుకుంటాను, నువ్వు నా చేతిలోకి వస్తావని అడిగాడు. I said, what do you get out of this broken life? ప్రభువా, ఈ విరిగిపోయిన జీవితంలో నుంచి నీకు ఏమొస్తుంది? Because I have no education. నాకు చదువు లేదు. I don't have health. నాకు మంచి ఆరోగ్యం లేదు. I have no talents. నాకు ఏ టాలెంట్లు లేవు. I have nothing. నా దగ్గర ఏమీ లేవు కదా. So what do you get out of my life? నా జీవితం ద్వారా నువ్వు ఏమి పొందుకుంటావు? And he said, Benny, if you surrender your life, I can make you a new creation. బెన్నీ, నీ జీవితాన్ని నాకు సమర్పించినట్లయితే నేను ఒక నూతనమైన ప్రారంభాన్ని నీ జీవితంలో నేను చేస్తాను. The Bible says, if anyone is in Christ, he is a new creation. The old has gone and the new has come. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతనమైన సృష్టి అయి ఉన్నాడు, పాతవి గతించిపోయిను, ఇదిగో సమస్తము క్రొత్తదాయనని చెప్తుంది. And so I said, okay, if that is the case, then I will give my life to you. అలాంటి పరిస్థితి అయితే నా జీవితాన్ని నీకు ఇస్తానని నేను మాట ఇచ్చాను. But I will only give you for a week. అప్పుడు నేను అన్నాను, నా జీవితాన్ని ఒక వారమే నీకు ఇస్తానని చెప్పాను. And let me see what happens. ఈ ఒక వారంలో నువ్వు ఏమి నా పట్ల చేస్తావని చూస్తానని యేసుకి నేను చెప్పాను. If my life is changed, I will continue. నేను ఒకవేళ నా జీవితం మారినట్లయితే ఇంకా నేను తప్పనిసరిగా నేను నిన్ను వెంబడిస్తానని If my చెప్పాను. life remains the same, then I'm going to go and kill myself. ఒకవేళ నా జీవితం ఇలాగనే ఉన్నట్లయితే నేను చచ్చిపోతాను అని చెప్పాను. So at that point I accepted Jesus to be the Lord of my life. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభుని నా జీవిత దేవుడిగా నేను ఆహ్వానించాను. I came back home. నేను ఇంటికి వచ్చాను. I started off a new journey. నేను క్రొత్త జీవితాన్ని ప్రారంభించాను. I found purpose and reason to live. అప్పుడు నా యొక్క జీవితంలో ఒక ఉద్దేశాన్ని నేను తెలుసుకున్నాను బ్రతకడానికి. At 17 I joined the Bible college. నేను 17 రైట్ 17వ సంవత్సరంలో నేను బైబిల్ కాలేజ్ జాయిన్ అయ్యాను. And I did well. అప్పుడు నేను చాలా చక్కగా చదివాను. చప్పట్లు కొడదామండి. I became passionate about my studies. ఎందుకంటే అప్పుడు నా జీవితంలో నాకు ఒక కసి వచ్చింది. In Hebrew I scored 100%. నేను హీబ్రూ భాషలో 100కి 100% మార్కులు సంపాదించాను. And I got 90.1% in my theological studies. థియాలజికల్ స్టడీస్ అంతట్లో 90.1 అంటే 91% నేను సంపాదించానండి. And my principal was shocked to see how different my life was in the old as well as the new. అయితే నా ప్రిన్సిపల్ గారు దీని ముందున్న నా పరిస్థితి అని తెలుసు, ఇప్పుడుండే పరిస్థితి చూసి ఎంత మార్పు ఎలాగొచ్చింది బెన్నీలో అనుకున్నాడు. And this is the transforming power of Jesus. ఇది యేసు ప్రభు నన్ను రూపాంతర పొందే అనుభవంలోకి నడిపించాడు. I started to play the guitar at the age of 19. నేను 19వ సంవత్సరంలో నేను గిటార్ వాయించడం మొదలు పెట్టాను. And in 2004 I ended up designing the world's first guitar with drums inside. నేను లోకములో మొట్టమొదటిసారిగా 2004వ సంవత్సరంలో గిటార్తో పాటు గిటార్ లేని డ్రమ్స్ కూడా నేను తయారు చేశాను. And from being useless I became useful for the kingdom. ఉపయోగం లేని నన్ను యేసు ప్రభు నన్ను ఉపయోగం కలిగిన వ్యక్తిగా మార్చాడు. I wanted to travel the world. నేను లోకమంతా ప్రయాణం చేయాలని ఆశపడాను. But that is impossible. అది నా గుండె ఎప్పుడూ అవదండి. Because you need a lot of money. ఎందుకంటే దానికి చాలా డబ్బులు అవసరమై ఉన్నాయి. But I asked Jesus, what is your dream for my life? అప్పుడు నేను యేసు ప్రభుని అడిగాను, నా జీవితం పట్ల నీ కల ఏమై ఉన్నదని అడిగాను.
Because many times when we think about our dreams, our goals, our ambitions, it is based on our finances and our education. ఎప్పుడు కూడా మనకు ఒక కళ ఉందనుకోండి, ఆ కళ దేని మీద ఆధారపడుతుంది అంటే మనకున్న రాబడిని, మన బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నాయి, మన భవిష్యత్తులో మన దాన్ని బట్టి కళలు కనగలమండి. But I asked Jesus, what is your dream? అప్పుడు నేను యేసు ప్రభుని అడిగాను, యేసయ్యా నా పట్ల నీ కళ ఏమై ఉన్నది? So Jesus said, Benny, I want you to travel to every country in the world by 2010. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, 2010 సంవత్సరంలో బెని లోకములో ఉన్న ప్రతి దేశములోకి నువ్వు అడుగు పెట్టాలని చెప్పాడు. He said this in 2001. దేవుడు నాతో 2001 సంవత్సరంలో చెప్పాడు. I said, how is this possible? ఎలాగ సాధ్యం ఇది? I don't have any money. నా దగ్గర డబ్బులు లేవు. I am working, but there is an organization where I am not paid. It's a voluntary service. నేను పనిచేస్తున్నాను కానీ అది వాలంటరీ సర్వీస్ గా ఉంది, నాకు ఎవరు కూడా జీతం ఇవ్వట్లేదు. But Jesus said, I will provide for you. యేసు ప్రభు చెప్పాడు, నీ ప్రతి అవసరత నేను తీరుస్తానని So I చెప్పాడు. took a stand. అప్పుడు నేను ఒక నిర్ణయం చేశాను. I said, Jesus, I will never ask for money. యేసయ్యా నేను జీవితంలో ఎప్పుడు డబ్బులు అడగను, I will never borrow money. నేను ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోను, I will never take a loan from the bank. నేను బ్యాంకులో నుంచి డబ్బులు తీసుకోను. You provide for me and I will travel the world. నువ్వు నాకు ధనమునివ్వు, నేను లోకమంతా ప్రయాణం చేస్తానని చెప్పాను. You can show the world map on the screen, please. ఒకవేళ వరల్డ్ మ్యాప్ ని ఆ స్క్రీన్ లో చూపించండి. Yeah, you can show that on the screen and you will see the world map of how I travel to every country. చూడండి, వరల్డ్ మ్యాప్ లో మీరు ఒకసారి చూసినట్లయితే నేను లోకమంతా ఎలాగో ప్రయాణం చేశానో ఒకసారి మీరు దాన్ని చూడొచ్చండి. Not this one. You close this. You can show the next picture, please. ఇది మూసేసి దాని తర్వాత And I'll show you my passport. పిక్చర్ ని చూపించండి. It is there in the front. Yes. No. Can you show the picture? It is there in the folder. Okay, and this is my passport. ఇవి నా పాస్పోర్ట్లు అండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? So I have about 16 passports. నా దగ్గర 16 పాస్పోర్ట్స్ ఉన్నాయండి. One of them right now is at the embassy, but 15 of them are in my hand. ఇప్పుడు 15 పాస్పోర్ట్లు ఉన్నాయి, ఇంకో పాస్పోర్ట్ ఎంబసీలో ఉందండి. So this is the world map of how I went to every country in the world. ఇలాగా వరల్డ్ మ్యాప్ లో నేను లోకమంతా ఎలా ప్రయాణం చేశానో ఆ గీతలన్నీ నా ప్రయాణాలండి. And he did not throw me away as a useless person. దేవుడు ఎన్నడూ కూడా ఉపయోగం లేని వ్యక్తిగా నన్ను పడవేయలేదు. But when I surrendered my brokenness into his hands, he transformed me and made me a new person. నేను విరిగిన వ్యక్తిగా ఉన్న నన్ను యేసు ప్రభు చేతిలో నేను పెట్టాను, నన్ను ఉపయోగం కలిగిన ఒక వ్యక్తిగా దేవుడు మార్చాడు. So don't give up just because somebody says that you have failed. లోకములు ఎవరో ఒకరో నువ్వు ఓడిపోయావు, ఫెయిలియర్ అని చెప్పినంత మాత్రాన ఆగిపోవద్దు. Don't give up because you compare yourself and you feel like you have failed. నీ యొక్క జీవితాన్ని ఇతరులతో పోల్చి నేను ఒక ఫెయిలియర్ అని అక్కడ ఆగిపోవద్దు. But God picked a broken vessel like me. నన్ను నాలాంటి విరిగిపోయిన నా జీవితాన్ని యేసయ్య నన్ను తీసుకున్నాడు He చేతిలోకి. made me the pride of my family. నా కుటుంబంకి ఇప్పుడు నేను గర్వకారణంగా మారిపోయాను. And he took me to every country in the world. దేవుడు నన్ను లోకములో ఉన్న ప్రతి దేశములోకి నన్ను తీసుకెళ్ళాడు. 257 countries. దేవుడు నన్ను 257 దేశాలకు నన్ను తీసుకెళ్ళాడు. ఒకసారి చప్పట్లు కొడతారా? And that's what he could do that. దేవుడు చేయాలంటే అలా చేస్తాడండి. That is his will. అది ఆయన చిత్తమై So it ఉన్నది. is important to know what is God's will for your life and your family. దేవుని చిత్తము మీ పట్ల మీ కుటుంబం పట్ల ఏమై ఉందో మీరు తెలుసుకోవాలి. And today my wife and I, we run a place called Chai 316. ఇప్పుడు నేను నా యొక్క భార్య చాయ్ 360 అనే ఒక సెంటర్ 316 ను నడిపిస్తున్నాము. You can show the last picture on the screen, please, wherever. Yeah, the last one. లాస్ట్ బొమ్మను చూపించండి. And it is very close by, near Christu Jayanti College. అది క్రిస్తు జయంతి కాలేజ్ దగ్గర మీరు చూడగలుగుతున్నారు. And it's a 400-seater cafe. అది 400 సీటర్ కెఫే అండి. And it's a beautiful place. అది చాలా అందమైన స్థలం అండి. A place where we counsel young people. అక్కడ యవ్వనస్తులమి మేము వారి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. And we help them to choose life when they want to kill themselves. ఎవరైనా చనిపోవాలనే వారికి జీవముని ప్రకటిస్తూ ఉంటాం.
And every Saturday we have live music and conversations. ప్రతి శనివారము వారికి లైవ్ మ్యూజిక్ మరియు వారితో మాట్లాడతామండి. And every second Friday of the month we have a night of worship at 7 o'clock. ప్రతి రెండో శనివారము Friday. సెకండ్ ఫ్రైడే మేము అక్కడ ప్రత్యేకమైన వర్షిప్ పెట్టుకున్నాం. If you are free, you are always welcome to come. మీరు ఒకవేళ ఖాళీగా ఉన్నట్లయితే తప్పనిసరిగా మాతో వచ్చి ప్రభుని ఆరాధించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. So as we sing this song, I pray that the song will minister to you, which is part of my own journey. ఈ పాటను నేను పాడుతుండగా మీరు నాతో కలిసి పాడండి. ఇది నా జీవిత పాట ఉన్నది. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జీకడ